నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. 9 రోజుల క్రితం విశాఖ మన్యంలో ముగ్గురు టీడీపీ నాయకులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు వారిని విడుదల చేశారు. చిత్రకొండ వద్ద ఓ లేఖతో పాటు టీడీపీ నేతలను వదిలి వెళ్లారు. రాజధాని శంకుస్థాపన మహోత్సవం చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని మంత్రులు ప్రతిపాటి, కొల్లూరు రవీంద్రలు తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో 7 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. దీంతో వారి అడ్మిషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. విజయవాడలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీఐపీల తాకిడి పెరగడంతో 300 రూపాయల టికెట్లు విక్రయాలను నిలిపివేశారు.